అండి నమస్తే. ఇవాళ మనం టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. ముందుగా నేనైతే ఇలా ఎగ్స్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి కుక్కర్లోకి వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక 1 విజిల్ పెట్టుకుందాం. విజిల్ వచ్చేలోపు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి కొత్తిమీర మిక్సీ జార్లోకి వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఫైన్ పేస్ట్ లాగా యాడ్ చేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకున్నాను. అలాగే 4 టమోటాస్ కట్ చేసిండేటివి, కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు, ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసిన టమోటాలు మిక్సీ జార్ని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి కూడా టమోటాల క్యూరీలోకి వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన ఎగ్స్ బాయిల్ అయ్యాయండి. అన్ని పొట్టు తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గరిటె ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కాక పసుపు, ఉప్పు, కారం వేసి మనం ఇందాక ఉడకబెట్టుకున్న గుడ్లని ఇలా 4 వైపులా ఇలా కొద్దిగా కట్ చేసుకొని ఎగ్స్ అన్నీ ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఇందాక కట్ చేసుకున్నవి వేసి బాగా ఫ్రై చేసుకుందాము. అలాగే ఫ్రై చేసుకున్నాక అలాగే మనం కట్ చేసుకున్న టమోటా కూడా ఇందులోకి వేద్దాము. కాస్త పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసి అన్నీ బాగా మగ్గించుకుందాము. ఇప్పుడు సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసి కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న టమోటా ప్యూరీ కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుందాము. అది కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. కాస్త తక్కువైతే ఇంకో యాడ్ చేసుకోండి ఇంకా కొద్దిగా. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసాను, అది కూడా బాగా మిక్స్ చేసుకొని ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. మనం ఇందాక వేపుకున్న గుడ్లను ఇందులోకి వేసి కొత్తిమీర చల్లి ఆ గుడ్లకి మన పులుసు అంతా బాగా పట్టుకునే వరకు బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుందామండి. ప్లేట్ వేసి ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు మన టమోటా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్టీగా చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే చూసిన తర్వాత లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.